హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే వినాయక చవితి. గుమ్మం దగ్గర ఇది కడితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. వినాయక చవితి రోజు గుమ్మానికి ఇది కడితే మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. చాలామందికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని, సొంతంగా ఇల్లు కట్టుకోవాలని, లేదా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి అది సాధ్యమవుతుంది, మరికొంతమందికి అది సాధ్యపడదు. అయితే సొంత ఇంటి కల నెరవేరాలని కోరుకునేవారు, లేదా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరుకునేవారు వినాయక చవితి రోజు గుమ్మానికి ఇది కట్టండి చాలు. మీకు ఉన్న ఏ కోరిక అయినా సరే తీరిపోతుంది. అంతేకాదు, మీ పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. మనలో చాలామందికి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది. మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే దానివల్ల కలిగే ఆనందము మరియు ధైర్యమే వేరు. భవిష్యత్తులో మనకంటూ ఒక అండ ఉందని, కష్ట నష్టాల సమయంలో మనకంటూ సొంత ఇల్లు ఉంటే తిన్నా తినకున్నా మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకుంటూ ఉంటాం. చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. చాలా ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక ఆటంకం ఎదురవటం వల్ల సొంత ఇల్లు కొనుక్కోవడం అనే కల వెనక్కి వెళ్తూనే ఉంటుంది. ఎంతో కష్టపడి నెరవేరటం కోసం అలా ₹4 దాచిపెట్టుకున్నప్పటికీ రేట్లు పెరిగిపోవడం, మనకు నచ్చిన ఇల్లు అందుబాటు ధరలో లేకపోవటం, ఇలా పలు రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ఇల్లు కొనటం అనేది దాదాపుగా పూర్తయింది అనుకునేటప్పటికీ అమ్మేవాళ్ళు ఇల్లు మేము మని చెప్పటము, మనకి పూర్తి డబ్బులు కుదరకపోవడం, ఇలా ఏదో ఒక సమస్య వచ్చి చివరి దాకా వచ్చిన ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతూ ఉంటుంది. అద్దె ఇళ్లలో ఉంటూ సొంత ఇంటి కల కోసం ఎదురు చూసే చాలామంది ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారు రేపు వినాయక చవితి రోజు ఈ పరిహారం చేసినట్లయితే మీ సొంత ఇంట్లో కల నెరవేరుతుందని చెప్తూ ఉన్నారు పండితులు. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గజనాయకుడు, గజాననుడు, గణేశుడు, లంబోదరుడు, ఇలా మహాగణపయ్యను ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు భక్తులు. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవత వరములకు అధిపతి. ఏ పని చేసినా అడ్డంకులు తొలగించేవాడు వినాయకుడు. వినాయక చవితి భారతీయులు జరుపుకునే పండుగలో ఒక ముఖ్యమైన పండుగ. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు. విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సొంత ఇంటి కల నెరవేరాలి అంటే ఈ పర్వదినాన ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీ సొంత ఇంటి కల నెరవేరడంతో పాటు మీ కష్టాలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అని అంటున్నారు. ఇంతకీ రేపు వినాయక చవితి రోజు గుమ్మానికి ఏమి కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనం జరుపుకునే ఏ పండుగకైనా గుమ్మాన్ని చక్కగా అలంకరిస్తాము. మామిడి తోరణాలను కట్టి బంతిపూల మాలతో గుమ్మాన్ని ఎంతో చక్కగా అలంకరిస్తాము. అయితే రేపు వినాయక చవితి రోజు కూడా గుమ్మాన్ని చక్కగా మామిడి తోరణాలతో అలంకరించండి. బంతిపూలను కూడా కట్టండి. పండుగ రోజులలో గుమ్మాన్ని చక్కగా అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ప్రధాన గుమ్మాన్ని చక్కగా అలంకరించడం వల్ల సకల దేవతలు మన ఇంటిలో కొలువు తీరి ఉంటారని పండితులు చెబుతున్నారు. గుమ్మానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంత విశిష్టత ఉందో, గుమ్మంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువు తీరి ఉంటారు. లక్ష్మీనారాయణులకు వినాయకుడు మేనల్లుడు అవుతాడు.
రేపు వినాయక చవితి రోజు మీరు గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల గణపతి అనుగ్రహంతో పాటు మీకు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది. రేపు వినాయక చవితి రోజు గుమ్మానికి అంటే ప్రధాన గుమ్మానికి ఏమి కట్టాలి అంటే పిచ్చుకగూడు. అవును, మీరు విన్నది నిజమే. పిచ్చుకగూడు ప్రధాన గుమ్మానికి కట్టడం వల్ల మీ సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. అందులోనూ వినాయక చవితి రోజు ఆ వినాయకుడిని పూజించి పిచ్చుక గూడును ఇంటి గుమ్మానికి కడితే మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. పిచ్చుక గూడు వాస్తుశాస్త్రంలో ఎంతో విశిష్టత ఉంది. తానుగా వచ్చి ఇంటిలో పిచ్చుక గూడు కట్టుకున్న ఆ ఇంటికి శుభం జరుగుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో పిచ్చుకలు లేదా పక్షులు గూడు కట్టుకొని నివసిస్తే ఆ ఇంటికి ఆ ఇంటిలో నివసించే వారికి మంచి జరుగుతుంది. పిచ్చుక గూడు ఇంటి గుమ్మంపై లేదా గుమ్మం ముందు ఉంటే మీ ఇంటిలో ఆనందము శ్రేయస్సు ఉంటాయి. మీ ఇల్లు లక్ష్మీదేవి ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. పిచ్చుక గూడు ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. అలాంటి పిచ్చుక గూడును రేపు వినాయక చవితి రోజు ఇంటి సింహద్వారానికి కడితే మీకు ఉన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి. మీ పనులలో కలిగే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో లేదా చుట్టుప్రక్కలలో ఏదైనా దగ్గరలో ఉంటే పిచ్చుక గూడును తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఆ పిచ్చుక గూడును తెచ్చుకునే ముందు ఆ గూటిలో గుడ్లు కానీ పిల్లలు కానీ ఏమీ లేకుండా చూసుకోండి. అంటే ఆ పిచ్చుక గూడు పిల్లలు గుడ్లు లేకుండా ఖాళీగా ఉండాలి. పిచ్చుక గూడును వదిలేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీకు మీ ఇంటి దగ్గరలో ఏ పిచ్చుక గూడు దొరకకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనకు ఆన్లైన్లో రెడీమేడ్గా పిచ్చుక గూళ్ళు దొరుకుతున్నాయి. ఆ పిచ్చుక గూడును అయినా సరే ఇంటి గుమ్మానికి తగిలించినా సరిపోతుంది. పిచ్చుక ఎలాగైతే పుల్లా పోగేసి తన ఇంటిని నిర్మించుకుంటుందో అలాగే మీరు కూడా కొంచెం కొంచెం డబ్బులు పోగేసి ఇంటిని నిర్మించుకుంటారు. రేపు వినాయక చవితి రోజు పూజ చేసే సమయంలో పిచ్చుక గూడును మీ పూజా గదిలో పెట్టి పూజించండి. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా పిచ్చుక గూడుకు వినాయకుడితో పాటుగా పూజలు చేసి గుమ్మానికి తగిలిస్తే మీ సొంత ఇంటి కల లేదా మీ సొంత వ్యాపార కల నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారు. పిచ్చుక గూడును ఎవరైతే ఇంటి సింహద్వారానికి కడతారో వారి ఇంటిలో అన్ని శుభాలే చేకూరుతాయి. పిచ్చుక గూడు స్వయంగా పిచ్చుక చేసినది అయినా పర్వాలేదు, మీరు ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకున్నది అయినా పర్వాలేదు, కానీ పిచ్చుక గూడును మాత్రం ఖచ్చితంగా రేపు మీ ఇంటి గుమ్మానికి కట్టండి. వినాయక చవితి రోజు ఈ విఘ్నేశ్వరుడికి మీ కోరికలను చెప్పుకొని ఏ పరిహారం చేసినా అది సిద్ధిస్తుంది. అంతేకాదు మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి కూడా అవకాశాలు వస్తాయి. డబ్బును బాగా పొదుపు చేయగలుగుతారు. సొంత ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి మీ దగ్గర తగినంత డబ్బు నిలుస్తుంది. ఇలా పిచ్చుక గూడును ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. రేపు వినాయక చవితి రోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు ఈ పిచ్చుక గూడును కూడా కట్టడం వల్ల మీ సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. సకల సంపదలు మీ సొంతం అవుతాయి. మీకు ఉన్న తీరని కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక మీకు తిరుగు ఉండదు అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎవరైతే సొంత ఇంటి కోసం సొంత వ్యాపార స్థలం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారు రేపు వినాయక చవితి రోజు మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. గుమ్మానికి పిచ్చుక గూడు కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. అది కూడా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని పుట్టినరోజున పిచ్చుక గూడుని కడితే మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా చాలా త్వరగా నెరవేరుతుంది. కాబట్టి సొంత ఇంటి కల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ కూడా రేపు వినాయక చవితి రోజు దీనిని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టి మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి.
ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.